ఈ రోజు రెండో రోజుకు చేరుకుంది మహానాడు. మనతో మాట్లాడడానికి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ రోజు రెండో రోజు పొలిటికల్ తీర్మానాలు కూడా ఉండబోతాయి ఉంటున్నారు. ఏమేమి ఉండవచ్చు? పొలిటికల్ తీర్మానాలు చాలానే ఉండబోతున్నాయి. అవి ఇప్పుడే చెప్పే విధానం కాదు, రాజకీయ తీర్మానాలు ఉంటాయని చెప్పి పెద్దలు నిన్న చెప్పడం జరిగింది. సో వాటన్నిటి మీద కూడా ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడబోతున్నారు. ఇవాళ 33% రిజర్వేషన్ ఇస్తాము సెంట్రల్తో సంబంధం లేకుండా మహిళలకి అని చెప్తున్నారు. లోకేష్ గారే చెప్పడం జరిగింది. దీన్ని ఈ విధంగా చూడొచ్చు. దానికి మనం అందరము కూడా, ప్రతి మహిళ కూడా, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి మహిళ వాళ్ళు తీసుకున్న ఈ నిర్ణయానికి ధన్యవాదాలు తెలపాలి ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది ఒక గొప్ప నిర్ణయం. జగన్మోహన్ రెడ్డిది వెన్నుపోటు ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల పాలన ఇదే విధంగా ఉందని చెప్తున్నారు. ఏమంటారు? అటువంటిది ఏమీ లేదు. మీరు అందరూ చూస్తున్నారు. గత 2 ఏళ్లలో 23 నెలల్లో ఎంత సంక్షేమము, అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వం చేసిందో ప్రతి ఒక్క కార్యకర్తకి ఈరోజు మీరు ఈ మహానాడులు గ్రామ స్థాయి నుంచి తిలకిస్తే మీకు అర్థమవుతుంది. ఏ కార్యకర్త కూడా వాళ్ళకి మంచి జరగకపోతే ముందుకొచ్చి ఈ రకంగా 2-3 లక్షలతో లేదు 4 లక్షలతో కంప్లీట్ చేయాలనుకున్న ఈ మహానాడుని ఒక వేదిక మీద ఈరోజు ప్రతి గ్రామంలో కలిపి 7.5 లక్షల మందితో మేము ఈ మహానాడుని దిగ్విజయంగా ఆన్లైన్లో చేయగలిగాము అంటే ఈ ప్రభుత్వ గత 23 నెలల్లో ఈ ప్రభుత్వ పాలన, దాన్ని బట్టే మీరు అంచనా వేయచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అయితే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.